నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హైదరాబాద్లోని మూసీ నది పరివాహక ప్రాంతాల్లో కొనసాగుతున్న సర్వే. రెవెన్యూ అధికారులను అడ్డుకున్న స్థానికులు. సంగారెడ్డి జిల్లాలో చెరువులో కట్టిన భవనాన్ని బాంబుతో పేల్చేసిన అధికారులు. శకలాలు ఎగిరిపడి ఇద్దరికి గాయాలు. వేములవాడలో ప్రారంభం కానున్న రహదారి విస్తరణ పనులు. భూసేకరణ కోసం నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం. భారీ వర్షాలతో ప్రధాని పుణె పర్యటన రద్దు. ఆగిపోయిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. నిజామాబాద్ జిల్లా కంచర్లో దారుణం. కర్రలతో కొట్టి వియ్యంకుడి హత్య. మూసీ నదీ ప్రక్షాళనలో భాగంగా నివాసాలు కోల్పోయే వారికి పునరావాసం కల్పించేందుకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు. నదీ గర్భంలో నిర్మాణాలను తొలగించడానికి అధికారులు రంగంలోకి దిగారు. అర్హులైన నిర్వాసితులకు 2 పడకల గదుల ఇళ్లను కేటాయించేందుకు మరోసారి రీసర్వే చేస్తున్నారు. యజమానుల నుంచి ఇంటి పత్రాలు, ఆధార్ సహా ఇతర ముఖ్య వివరాలను సేకరిస్తున్నారు. చాదర్ ఘాట్, మూసానగర్, శంకర్ నగర్, మూసీ పరివాహక ప్రాంతాల్లో భారీ పోలీస్ బందోబస్తు మధ్య సర్వే చేపడుతున్నారు. హిమాయత్ నగర్ తహసీల్దార్ సంధ్యారాణి ఆధ్వర్యంలో అధికారులు సర్వే చేపట్టారు. కూల్చివేసే ప్రాంతాలను సిబ్బంది మార్కింగ్ చేస్తున్నారు. గోల్కొండ రెవెన్యూ పరిధిలోని లంగర్ హౌస్ ప్రాంతంలో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. అందులో భాగంగా రివర్ బెల్ట్ లో ఉన్న ఇండ్లను గుర్తించి వాటికి మార్కింగ్ చేస్తున్నారు. లంగర్ హౌస్ ఆశ్రమ్ నగర్ లో మార్కింగ్ చేస్తున్న సమయంలో అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. 45 ఇండ్లకు అధికారులు రివర్ బెల్ట్ లో ఉన్నట్లు గుర్తించి వాటికి మార్కింగ్ చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సర్వేలో గోల్కొండ ఎంఆర్ఓ అహల్యతో పాటు డిప్యూటీ కలెక్టర్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. మొదట అధికారులను స్థానికులు అడ్డుకున్నా అధికారులు మాత్రం వారికి నచ్చజెప్పి మార్కింగ్ చేసుకుంటూ వెళ్లిపోయారు. హైదరాబాద్ పాతబస్తీ, కిషన్ బాగ్, అసద్ బాబా నగర్, నంది ముసలైగూడ ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు సర్వే మొదలుపెట్టారు. రివర్ బెడ్ లో వచ్చే అన్ని ఇళ్లలో ఉంటున్న వారి వివరాలు సేకరిస్తూ మార్కింగ్ చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు దాదాపు 386 ఇళ్ల వివరాలు సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బహదూర్పురా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ పెద్ద చెరువులో అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. సర్వే నెంబర్ 95 మొత్తం 3 ఎకరాలు ప్రభుత్వ భూమిగా అధికారులు గుర్తించారు. కానీ బాధితులు నరసింహులు మాత్రం తాము గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పట్టాభూమి కింద అనుమతులు తీసుకుని భవనాన్ని 250 గజాల్లో నిర్మించుకున్నామని చెబుతున్నారు. అక్రమంగా తమ భవనాలను కూల్చివేశారంటున్న బాధితుడు నరసింహులతో మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ పెద్ద చెరువులో ఉన్నటువంటి సర్వే నెంబర్ 95లో అక్రమ కట్టడాలు అంటూ కూడా రెవెన్యూ అధికారులు ఈ బహుళ అంతస్తునైతే ఉదయం నుంచి భారీ ఎత్తున ఇక్కడ మోహరించి పోలీసులు రెవెన్యూ సిబ్బంది మోహరించి ఈ బహుళ అంతస్తును నేలమట్టం చేశారు. అయితే ఇది ప్రభుత్వ భూమి, అక్రమ కట్టడాలంటూ ప్రభుత్వ అధికారులు అలాగే రెవెన్యూ సిబ్బంది ఒకవైపు చెబుతుంటే బాధితులు మాత్రం ఇది
పట్టా భూమి మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనం వారి దగ్గర ఉన్నాం. ఒకసారి తెలుసుకున్నాం ఇది ఏంటి ఈ పరిస్థితి అని చెప్పి. సార్ చెప్పండి, మీరేమో పట్టా భూమి అంటున్నారు, అధికారులేమో ఈ ప్రభుత్వ భూమి అంటున్నారు. మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి? మీ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా సార్, ఇప్పుడు పెట్టినాయి మా తన అన్ని డాక్యుమెంట్స్ అంతా మీకు ఇచ్చేసినాం. ఇప్పుడు మీరు చూసారు, వాళ్ళకు కూడా తెలుసు మా డాక్యుమెంట్స్ వాళ్ళతో ఉన్నాయని కూడా. ఇప్పుడు డాక్యుమెంట్ అధికారుల దగ్గర కూడా ఉన్నది. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పోయి చూస్తే ఏ భూమి కొన్నామని తెలిసిపోతుంది వాళ్ళకు. మళ్ళీ ఇప్పుడు మీకు కూడా చూపించాను నేను మా డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ ప్రకారంగా ఇందులో 1 ఇంచు భూమి గవర్నమెంట్ లేదు. కాకపోతే మేము ఉన్నప్పుడు మటుకు చెరువు ఇది చాలా చిన్నగా ఉండే, తక్కువ నీళ్ళు ఉండే. అయితే మేము కట్టిన 1 ఇయర్కు వాళ్ళు ఏం చేశారు, అక్కడ నుంచి వాళ్ళు 4 ఫీట్లు హైట్ లేపారు అలుగును. ఆ అలుగు లేపడం వల్ల మాకు ఇది మునగడం జరుగుతున్నది. దానివలన వాళ్ళు వచ్చి సికము అంటున్నారు. అయితే మాకు మధ్యాహ్నం ఎవరు ఏమనలేరు సార్. ఇప్పుడు ఈ 1 మంత్ నుంచి అంటున్నారు ఈ పాయింట్. అప్పుడే ఫస్టే మాకు ఇది చికం పట్టున్నది, మీరు కట్టొద్దు అని చెప్తే మేము మామూలుగా అగ్రికల్చర్ చేసుకుంటుంటాం దాన్ని. మేము ఇన్ని కోట్లు కట్టినాక మళ్ళీ 13 సంవత్సరాలకు వచ్చి ఇలా డిస్పాండ్ చేస్తే మాకు ఎంత బాధ ఉంటుంది సార్. అది కూడా ఎమర్జెన్సీలా. మరి గవర్నమెంట్ ఏంటిదో ఇంత అయితే పనిచేయదు సార్. మరి ఇంత మాకు సడన్గా చెప్పి మమ్మల్ని బాధ పెట్టడం అది కరెక్ట్ కాదు. అంటే నోటీసులు ఏమైనా ఇచ్చారా? అసలు మొత్తం ఈ భూమి ఎంత? 6 రోజుల ముందు ఇచ్చారు. 6 రోజుల ముందు మాకు నోటీస్ ఇచ్చారు సార్. ఒకటి ఇస్తే మేము తీసుకొని 6 రోజులలో మాకు కొంచెం ఏమేమి ఉన్నాయో చూసుకున్నాం. అవి ఇక 6 రోజులలో ఏం పని అవుతుంది సార్. ఇక మేము చేసుకున్నాం. ఇలా కూడా ఇలా మాకు స్టే వస్తుంది సార్. ఇప్పుడు 12 గంటలకు వచ్చినా కూడా వాళ్ళు ఆగలేరు, ఆగమని ఇలా ఒక్కరోజు ఆగండి సార్, 5 గంటల దాకా ఆగండి సార్, నేను 5 గంటలకైనా తెచ్చిస్తాను కూడా ఆగలేరు సార్ వాళ్ళు. ఆక ఇవాళ 9:30కి అట్లా పేల్చేసిస్తారు దీన్ని. అంటే ఎంత సర్వే నెంబర్ 95 కదా, మొత్తం ఎంత భూమి ఉంది? 3 ఎకరాల 1 గుంట నెల మాది. మా సర్వే నెంబర్లో పట్టా అని ఉంది సార్. ఇది ఇంత కూడా నేను చెప్తున్నాను. ఇప్పుడు మళ్ళీ కూడా 1 ఇంచు భూమి కూడా గవర్నమెంట్ లేదు సార్. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే అలుగు కట్టిరో అక్కడ మాకు నీళ్ళు ఓవర్ఫుల్ అవుతున్నాయి. ఇక్కడ మేము కొన్నప్పుడు కానీ 3 ఏళ్ళ దాకా ఇలా వాటర్ లేదు సార్. మేము ఆధైర్యంగా అధికారులు అందరూ సపోర్ట్ చేసారు మాకు. అయ్యా మేము బిల్డింగ్ కడతాం మరి చెల్లరా అంటే కూడా మాకు అందరు అధికారులు సపోర్ట్ చేశారు. అన్నీ మొత్తం ఆఫీసర్స్ అంతా మాకు పర్మిషన్ ఇచ్చేస్తారు. అప్పుడు మాకు బలం రాదా కట్టడానికి. అంటే ఇప్పుడు మరి అధికారులకి మీ దగ్గర ఉన్న ప్రూఫ్ చూపించారా లేదా? చూపిస్తే ఏమని చెప్పారు? చూపించినాం మేము. చూపిస్తే హైడ్రా వచ్చింది. ఆయన ఇప్పుడు మినిస్టర్ రేవంత్ రెడ్డి వచ్చిండు. ఆయన ఎవరు మాట వింటలేడు, ఏ ఎంపీ మాట వింటలేడు, ఏ ఎమ్మెల్యే మాట వింటలేడు. మాకు ఎక్కువ ఫోర్స్ వస్తున్నది, మీది సికామ్ అని చెప్తారు, వాటర్ ఉంది కాబట్టి కంపల్సరీ మేము బెయిల్ చేస్తామని వాళ్ళు ఒకటే యాక్షన్ తీసుకొస్తారు వాళ్ళు. మేము మా డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చేసినాము. మేము 1 మంత్ నుంచి అలా దారిలో ఉన్నాం సార్. మొత్తం తీసుకుపోయినాం మా సర్వే నెంబర్ డాక్యుమెంట్స్, ఇంకా పర్మిషన్లు గ్రామ పంచాయతీ అప్పుడు ఇచ్చినాయి 13 ఏళ్ళ కింద ఇచ్చిన పర్మిషన్స్, వాళ్ళ అన్ని రిపోర్ట్స్ అన్నీ మొత్తం వాళ్ళకి ఒక ఫైలే ఇచ్చేసిన సార్. నేను పెరిగి వాళ్ళు ఆలోచన చేయలేరు. అంటే వాళ్ళు కూడా మాకు నష్టం అంటే ఇప్పుడు మాకు 6 కోట్ల దాకా అయింది సార్. ఇప్పుడు నష్టం అంటే మేము కింద బేస్ చాలా స్ట్రాంగ్ చేసినాం సార్. చాలా వేసినాం కింద, అంత స్ట్రాంగ్ కట్టుకొచ్చినాం దాన్ని. ఇక మళ్ళీ ఇప్పుడు మాకు వాళ్ళు నష్టపరిహారం ఏమి ఇస్తారు, ఏమి ఇయ్యరు. అప్పుడు ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంటే, ఇప్పుడు గుళ్ళు కొట్టింది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్. దీని మీద మాకు ఇప్పుడు 6 కోట్ల అప్పు ఉంది మాకు. మళ్ళీ ఈఎంఐలు ఉంది, ఎన్నో ఉన్నాయి. దీంట్లో కొంచెం మంది పార్ట్నర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఇలా గుల కొట్టిన బాధపడుతుంది సార్. మరి ఇది ఇంత అక్రమంగా గుల కొట్టడం, ఇంత టైం ఇవ్వకుండా అంటే చాలా బాధాకరం ఉంది సార్ మాకు. అది మళ్ళీ సంగారెడ్డి డిస్టిక్లో మాదే ఫస్ట్ గుల కొట్టింది సార్, మళ్ళీ ఎక్కడ లేదు. సంగారెడ్డి డిస్టిక్ కాదు ఇప్పుడు మనది. ఇవాళ మాకు కొండాపూర్ మండల్ మాకు గ్రామ పంచాయతీ ఇది మల్కాపూర్ వస్తుంది సార్. కుతుంబ్షాయిపేట అని విలేజ్ ఉంది. వాళ్ళు గవర్నమెంట్ ఏమనుకున్నారు కానీ మాకైతే చాలా పెద్ద నష్టం చేశారు సార్ వాళ్ళు. దానివల్ల వాళ్ళు ఏం ఆలోచన చేస్తారు మా గురించి ఏం చేయరు. దయించి మళ్ళీ ఇట్లా బస్ట్ చేసినందుకు ఇక వాళ్ళు దాని గురించి మాకు ఖండించాలి సార్. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. ఇటు బాధితులు అయితే మాత్రం ఇది పట్టా భూమి, మేము గత కాంగ్రెస్లో ఉన్నప్పుడు పట్టా భూమి ద్వారానే ఈ కొనుగోలు చేశాం, అన్ని ఆధారాలు ఉన్నా కానీ ఈ రెవెన్యూ సిబ్బంది హైడ్రా పేరుతో కూల్చివేశారని చెప్పి కూడా ఈ బాధితులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే ప్రభుత్వం తమకు నష్టపరిహారానికి కూడా చెల్లించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ హరితో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ నుంచి.
నీటిపారుదల శాఖ వరుస విచారణలతో కిరిబిక్కిరవుతోంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జ్యుడిషియల్ కమిషన్తో పాటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం విచారణ జరుపుతోంది. మానేరు నదిపై నిర్మించిన చెక్ డ్యాంలపైన విజిలెన్స్ విచారణ చేపట్టింది. తాజాగా మరికొన్ని ప్రాజెక్టులు పనులపైన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం విచారణ ప్రారంభించింది. మధ్య మానేరు జలాశయం, కొండపోచమ్మ సాగర్ జలాశయాల పనులతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు 9వ ప్యాకేజీ పనులపై కూడా ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన విజిలెన్స్ విభాగం నీటిపారుదల శాఖ నుంచి సంబంధిత రికార్డులు సేకరించింది. మధ్య మానేరు ఆనకట్ట గతంలో కొట్టుకుపోయింది. దాంతో పాటు పలు ఇతర అంశాలపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేపట్టింది. కొండపోచమ్మ సాగర్కు సంబంధించి కూడా వచ్చే విజిలెన్స్ విచారణ ప్రారంభమైంది. కాల్వల తవ్వకం, ఎక్కువ ఎత్తిపోతలు తదితర ఆరోపణలపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. దీంతో విజిలెన్స్ అధికారులు ఇప్పటికే సంబంధిత రికార్డులను నీటిపారుదల శాఖ నుంచి తీసుకున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని వట్టెం జలాశయం వద్ద చేపట్టిన పంప్ హౌస్లో నీట మునిగిన మోటార్లు ఎట్టకేలకు తేలాయి. సుమారు 20 రోజుల పాటు శ్రమించి పంప్ హౌస్లో నిండిన నీటిని అధిక సామర్థ్యం గల మోటార్లతో ఎత్తిపోశారు. ఎట్టకేలకు మోటార్లు మునక నుంచి బయటపడ్డాయి. ఈ నెల 2న భారీ వర్షాలకు శ్రీపురం, ఉయ్యాలవాడ, కుమ్మెర గ్రామాల వద్ద ఉన్న ఆడిట్ టన్నెళ్ల ద్వారా వరద నీరు సొరంగ మార్గం సహా పంప్ హౌస్లోకి చేరింది. మోటార్లు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. 2 రోజుల తర్వాత 4వ తేదీ నుంచి నీటిని తోడివేసే పనులను చేపట్టారు. 6 గజ ఈతగాళ్లను రప్పించి వారం రోజుల పాటు సర్జిపూల్ నుంచి పంప్ హౌస్లోకి నీళ్లు వెళ్లకుండా షట్టర్లను మూసే పనులు చేపట్టారు. ఆ తర్వాత ఎప్పటికప్పుడు సుమారు 40 మోటార్లతో నీటిని ఎత్తిపోశారు. సుమారు 20 రోజుల తర్వాత మోటార్లు పైకి తేలాయి. ప్రస్తుతం మోటార్ల విడి భాగాలను వేరు చేసే పనులు కొనసాగుతున్నాయి. విడి భాగాలు వేరు చేసి ఆరబెట్టి శుద్ధి చేసిన తర్వాత వాటిని తిరిగి అమర్చుతారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న వట్టెం పంప్ హౌస్లో మొత్తం 10 మోటార్లు బిగించాల్సి ఉండగా 4 అమర్చారు. 5వ మోటార్ బిగింపు పనులు కొనసాగుతున్న సమయంలో వరద ముంచెత్తింది. సుమారు 20 రోజుల పాటు మోటార్లు నీళ్లలోనే ఉండడంతో పూర్తి సామర్థ్యంతో పనిచేస్తాయా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముంపు వల్ల ఎలాంటి నష్టం లేదని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక వట్టెం పంప్ హౌస్లోకి నీటిని మోసుకొచ్చే సుమారు 15 కిలోమీటర్ల సొరంగ మార్గంలో ఇప్పటికీ నీటి నిల్వ అలాగే కొనసాగుతోంది. సొరంగ మార్గంలో నీటి తోడివేత పూర్తయ్యేందుకు మరో వారం రోజులు పట్టే అవకాశం ఉంది. గ్రేటర్ వరంగల్ సిగలో మరో మణిహారం చేరింది. నైబర్హుడ్ ఛాలెంజ్ పోటీలో బల్దియాకు ఎక్సలెంట్ సర్టిఫికెట్ లభించింది. బెంగళూరు, ఇందౌర్, జబల్పూర్, కొచ్చి నగరాల సరసన గ్రేటర్ వరంగల్ నిలిచింది. కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి, గృహ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో స్మార్ట్ సిటీ నగరాలకు సంబంధించి జరిగిన సమావేశంలో గత 3 ఏళ్లుగా నిర్వహిస్తున్న నర్చరింగ్ నైబర్హుడ్ ఛాలెంజ్ పోటీలో ఇతర నగరాలతో పోటీపడి ఉత్తమ ప్రదర్శన కనబర్చిన తొలి 5 నగరాలకు ఈ అవార్డు అందించారు. వరంగల్ ఈ అవార్డు దక్కించుకుని టాప్ 5 నగరాల సరసన చోటు దక్కడంపై నగర మేయర్ గుండు సుధారాణి హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన అధికారులను అభినందించారు. కుమార్తెను అల్లుడే చంపాడని భావించి వియ్యంకుడిని కొట్టి చంపిన దారుణ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని కంజరలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సత్యనారాయణ తన కుమార్తె భవితను అదే గ్రామానికి చెందిన గోవర్ధన్కి ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే ఇటీవల భవిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీంతో తన కుమార్తెను అల్లుడే హత్య చేశాడని సత్యనారాయణ కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి గోవర్ధన్ కోసం ఇంటికి వెళ్లగా అతను లేకపోవడంతో తండ్రి కళ్లలో కారం చల్లి కట్టెలతో కొట్టి హత్య చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. భారీ వర్షాలతో అతలాకుతలమైన ముంబైలో పరిస్థితి మళ్లీ సాధారణ స్థితికి చేరింది. వర్షం కారణంగా బుధవారం నిలిచిపోయిన లోకల్ రైళ్లు మళ్లీ తిరుగుతున్నాయి. రోడ్లపై వాహనాలు యథావిధిగానే తిరుగుతున్నాయి. ఆకాశం మేఘావృతమై ఉంది. అయితే గురువారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని థానే, పాల్ఘర్, రాయ్గఢ్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముంబైలో భారీ వర్షాల కారణంగా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బీఎంసీ నేడు అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించింది. భారీ వర్షం పడుతుందనే హెచ్చరికలతో ప్రజలందరూ వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని బీఎంసీ పోలీసులు సూచించారు. ఈ మేరకు బీఎంసీ ఎక్స్లో పోస్ట్ చేసింది. బుధవారం అంధేరిలో భారీ వర్షాలకు పొంగిన మురికి కాలువలో పడి 45 ఏళ్ల మహిళ మునిగిపోయిందని పోలీసులు తెలిపారు.
బుధవారం ముంబైలో 5 గంటలు పడిన వర్షానికి రహదారులు నదులను తలపించాయి. సెంట్రల్ లైన్లో కుర్లా, థానే స్టేషన్ల మధ్య లోకల్ రైళ్లు ఆగిపోవడంతో సిఎస్ఎంటీ ఇతర స్టేషన్లో వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఉదయానికి పరిస్థితి మెరుగుపడింది. చెన్నైలో అర్ధరాత్రి వరకు కురిసిన వర్షాలకు అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. బుధవారం సాయంత్రం 6 గంటల తర్వాత ప్రారంభమైన వర్షం ఉదయం వరకు కురిసింది. లోతట్టు ప్రాంతాలు రోడ్లపైకి నీరు చేరడంతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం వాటిల్లింది. కోయంబేడు రైల్వే స్టేషన్ ప్రాంతంలో రోడ్డు నీట మునిగింది. రోడ్లు నీట మునగడంతో కొన్ని రహదారులను మూసివేశారు. గురువారం కూడా చెన్నైలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శరన్నవరాత్రి ఉత్సవాలకు భాగ్యనగరం సిద్ధమవుతోంది. అక్టోబర్ 3న ప్రారంభం కానున్న నవరాత్రి ఉత్సవాలకు ఈసామియా బజార్లోని విక్టరీ ప్లే గ్రౌండ్లో నవదుర్గ నవరాత్రి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మహాశక్తి దుర్గామాత విగ్రహం తయారవుతుంది. 24 ఏళ్లుగా రాష్ట్రంలోనే అతిపెద్ద అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఎంతో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈసారి 65 అడుగుల భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పర్యావరణ పరిరక్షణను కాంక్షిస్తూ మట్టి, గడ్డి, వాటర్ కలర్స్తో విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. 65 అడుగుల అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఉత్సవాల పోస్టర్ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ ఏడాది మరింత వైభవంగా ఖైరతాబాద్ తరహాలో ప్రభుత్వ శాఖల సహకారంతో అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు గులాబ్ శ్రీనివాస్ తెలిపారు. తిరుమల శ్రీవారిని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు దర్శించుకున్నారు. తెల్లవారుజామున తోమాల అర్చన సేవలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో గవర్నర్ దంపతులకు పండితులు వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీవారి లడ్డూ తయారీకి నాసిరకం నెయ్యి సరఫరా చేసిన గుత్తేదారుపై టీటీడీ చర్యలకు ఉపక్రమించింది. టెండర్ నిబంధనలు అతిక్రమించి కల్తీ నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్పై తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్వార్థపూరిత శక్తులతో కలిసి కుట్రపూరిత నేరానికి పాల్పడడంతో పాటు ఆహార నాణ్యత, విలువలను పాటించలేదని ఆరోపించింది. టీటీడీ ఫిర్యాదు మేరకు ఆహార భద్రతా చట్టంలోని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీకి అపవిత్ర పదార్థాలతో కల్తీ చేసిన నెయ్యి సరఫరా చేసిన తమిళనాడు దిండిగల్కు చెందిన ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై టీటీడీ ప్రొక్యూర్మెంట్ విభాగం జనరల్ మేనేజర్ మురళీకృష్ణ తిరుపతి తూర్పు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సంస్థ సరఫరా చేసిన నెయ్యిలో అపవిత్ర పదార్థాలు కలిసినట్టు గుజరాత్ ఆనంద్లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కాఫ్ ల్యాబ్ నిర్ధారించిందని తెలిపారు. వివిధ గుత్తేదారు సంస్థలు టీటీడీకి సరఫరా చేస్తున్న నెయ్యిలో నాణ్యత లోపిస్తోందని గుర్తించి ముందే హెచ్చరించామన్నారు. మిగతా గుత్తేదారు సంస్థలు తీరు మార్చుకుని నాణ్యత మెరుగుపరిచాయని, కానీ ఏఆర్ డైరీ ఫుడ్స్ లో మాత్రం మార్పు రాలేదన్నారు. ఏఆర్ డైరీ ఫుడ్స్ ఈ ఏడాది జూన్ 12, 20, 25, జులై 4వ తేదీల్లో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 4 ట్యాంకర్ల నెయ్యి సరఫరా చేసిందన్నారు. ఆ నెయ్యిని వినియోగించిన తర్వాత అనుమానం వచ్చి హెచ్చరించినట్టు మురళీకృష్ణ చెప్పారు. ఆ తర్వాత కూడా సదరు సంస్థ జులై 6న 2, 12న 2 చొప్పున మొత్తం 4 ట్యాంకర్ల నెయ్యి సరఫరా చేసిందన్నారు. అప్పటికే ఆ సంస్థ సరఫరా చేసిన నెయ్యి నాణ్యతపై అనుమానాలుండటంతో ఆ ట్యాంకర్ల నుంచి నమూనాలు తీసి ఎన్డీడీబీ ల్యాబ్ కు పంపినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. జులై 16, 23 తేదీల్లో ల్యాబ్ నివేదికలు వచ్చాయన్నారు. టీటీడీ మొదటిసారి బయటి ల్యాబులకు నెయ్యి నమూనాలు పంపిందని మురళీకృష్ణ తెలిపారు. ఎన్డీడీబీకి పంపిన అన్ని నమూనాల్లోనూ అపవిత్ర పదార్థాలు కలిశాయని, తీవ్ర స్థాయిలో కల్తీ జరిగిందని తేలిందని మురళీకృష్ణ తెలిపారు. ఏఆర్ ఫుడ్స్ నిబంధనల మేరకు నాణ్యమైన నెయ్యి సరఫరా చేస్తుందని విశ్వసించినట్టు తెలిపారు. కానీ అందుకు భిన్నంగా వ్యవహరించినట్టు పరీక్షల్లో తేలిందన్నారు. కల్తీ నెయ్యి సరఫరా చేసిందని తేలడంతో ఏఆర్ డైరీ ఫుడ్స్ కు జులై 22, 23, 27 తేదీల్లో నోటీసులు జారీ చేశామన్నారు. 28న రీజైండర్ నోటీస్ పంపినట్టు తెలిపారు. తాము కల్తీ నెయ్యి సరఫరా చేయలేదని, జులై 28న
సెప్టెంబర్ 4న ఆ సంస్థ వివరణ ఇచ్చిందని మురళీకృష్ణ చెప్పారు. టీటీడీని కోట్ల మంది శ్రీవారి భక్తుల విశ్వాసాన్ని యార్ డైరీ ఫుడ్స్ దెబ్బతీసిందన్నారు. కల్తీ నెయ్యి సరఫరా చేయడాన్ని తీవ్రమైన నేరపూరిత కుట్రగా అభివర్ణించారు. కొందరు స్వార్థ శక్తులతో కలిసి ఈ కుట్రకు తెరతీసిందన్నారు. సమగ్ర దర్యాప్తు చేసి దోషుల్ని బయటపెట్టాలని కోరారు. టీటీడీ ఫిర్యాదు మేరకు యార్ డైరీ ఫుడ్స్ పై ఆహార భద్రతా చట్టంలోని 51, 59 సెక్షన్లతో పాటు భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. తిరుమలకు 1500 కిలోమీటర్ల పరిధిలోని సంస్థల నుంచి 10 లక్షల కిలోల నెయ్యి సరఫరాకు 2024 మార్చి 12న టెండర్లు పిలిచినట్లు మురళీకృష్ణ వెల్లడించారు. కిలోకు 319.80 రూపాయల ధర కోట్ చేసిన యార్ ఫుడ్స్ కు 2024 మే 8న టెండర్ ఖరారైందన్నారు. మే 15న సప్లై ఆర్డర్ ఇచ్చినట్టు చెప్పారు. ఆ ధరకు నెయ్యి సరఫరా చేయడం గిట్టుబాటు కానప్పటికీ ఆ సంస్థ ముందుకొచ్చిందని మురళీకృష్ణ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తిరుమల దేవస్థానం ఎంతో పవిత్రమైందని, యావత్తు ప్రపంచం నుంచి హిందువులు తిరుపతికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారని బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. తిరుపతి లడ్డూలో జంతువుల నెయ్యి కలిపారని తెలిసి హిందువులు బాధపడుతున్నారన్నారు. తిరుపతి దేవాలయాన్ని అపవిత్రం చేసిన వాళ్లు దర్శనం చేసుకుంటాం అంటున్నారు. ఇది సరైనదేనా అని ప్రశ్నించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడలో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రహదారి విస్తరణ పనులు ప్రారంభం కానున్నాయి. భూసేకరణ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ప్రక్రియ పూర్తయితే శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ముందున్న ప్రధాన రహదారి విస్తరణ చేపట్టారు. నిర్వాసితులు మాత్రం తొలుత ఆలయ విస్తరణ చేపట్టాలని కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కొలువైన శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులొస్తుంటారు. ఆలయం ఎదుట రహదారి ఇరుగ్గా ఉంటుంది. ఆ దారిలో వెళ్లడం పద్మవ్యూహాన్ని తలపిస్తుంది. ఇరుకు రోడ్డుతో భక్తులు, స్థానికులు ఎన్నో ఏళ్లుగా ఇబ్బంది పడుతున్నారు. కాలినడకనే ఆలయానికి వెళ్లాల్సి వస్తోంది. రాజన్న ఆలయం ముందు నుంచి తిప్పాపూర్ వంతెన వరకు రహదారిని విస్తరించారనే ప్రతిపాదనలు ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నా కార్యరూపం దాల్చలేదు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రోడ్డు విస్తరణపై ప్రత్యేక చొరవ తీసుకుని భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేయించారు. విస్తరణ వల్ల దాదాపు 243 కుటుంబాలు నష్టపోతాయని అధికారులు గుర్తించారు. బాధితులకు 47 కోట్ల రూపాయలు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని అంచనా వేశారు. రోడ్డు విస్తరణకు ముందడుగు పడడంతో ఇబ్బందులు తొలగిపోతాయని స్థానికులు భావిస్తున్నారు. చొరవ చూపి కొన్ని నిధులు మంజూరు చేసి ఆ రోడ్ల వెడల్పుకు శ్రీకారం చుట్టడం చాలా హర్షించదగ్గ విషయం. రోడ్ల విస్తరణతో వారికి మనకు ఆలయానికి వచ్చే విధంగా ఇంత పెద్ద దేవస్థానానికి మరి రోడ్లు అనేది బాగుండడం ఇంతవరకే కావాల్సింది. కాకపోతే ఏదో అధికారుల జాప్యం వల్ల కావచ్చు, ప్రభుత్వాల జాప్యం వల్ల ఇంతవరకు పూర్తి కాలేదు. ఇప్పటికైనా పూర్తి చేసి మరి రాష్ట్రంలోనే ఈ దేవాలయాన్ని అతిపెద్ద దేవాలయంగా పిలువబడే రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి వారు అభివృద్ధికి బాటలు వేయాలి. అదేవిధంగా పట్టణం కూడా రోడ్డు విస్తరణ వల్ల ఉపాధి కోల్పోతామని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొదటగా ఆలయ విస్తరణ పనులు చేపట్టాలని, ఆ తరువాత రోడ్డుపై దృష్టి సారిస్తే బాగుంటుందని కోరుతున్నారు. ఇట్లా రోడ్ వైడనింగ్ ఉందని చెప్పేసి చెప్పారు. ఈ మెయిన్ రోడ్లో ఇప్పుడు మొత్తం 225 షాపులు, సుమారుగా 5,000 కుటుంబాలు దీని మీద పరోక్షంగా, ప్రత్యక్షంగా డిపెండ్ అయి ఉన్నాయి. మమ్మల్ని అందరినీ కూడా కంపల్సరీగా పరిగణలోకి తీసుకోవాలి గవర్నమెంట్ వారు. ఒక 2-3 ఇయర్స్ మాకు వెసులుబాటు కలిగిస్తే, ఇప్పుడు కాకుండా ఒక 2-3 ఇయర్స్ తర్వాత టెంపుల్ డెవలప్మెంట్ తర్వాత రోడ్ గురించి ఆలోచన చేస్తే అప్పుడు కూడా మాకు కొంచెం న్యాయం చేసి ముందుకు పోతే బెటర్ ఉంటుందని చెప్పేసి గవర్నమెంట్ విన్నవించుకుంటున్నాం. 50 సంవత్సరాల నుండి మాకు ఈ దుకాణమే మాకు దిక్కు. ఈ దుకాణం తప్పిస్తే వేరే ఏం తెలియదు. కంపల్సరీ టెంపుల్ డెవలప్మెంట్ చేసినాక ఇటు వన్ వే చేసి తర్వాత అవసరం ఉంటే 3 సంవత్సరాల తర్వాత అప్పుడు అవసరం పడితే మనం చూద్దాం, ఎక్స్పాన్షన్ చేద్దాం రోడ్డు. అప్పటి వరకు అయితే నాకు ఎక్స్పాన్షన్ అవసరం అనిపిస్తలేదు. పైన ఈ యొక్క యాత్రికులకు పూర్తి ఫెసిలిటీస్ అన్ని చేసిన తర్వాత ఈ రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని చేపట్టాలని కోరుతున్నాం. అప్పటికి కూడా ట్రాఫిక్ ఇబ్బందులు ఏమైనా ఉంటే దాదాపు 99% ఇప్పటికే దాదాపు ట్రాఫిక్ ఇబ్బందులు ఏం లేవు. ఒకవేళ అంత ఉంటే పోయిన మూర్తి పనులు చేసిన తర్వాత విజ్ఞప్తులను పురస్కరించుకొని ఇంతమందిని కావున అటువంటి ఉపాధి కోల్పోకుండా ఈ యొక్క రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని ఆపేయాలని కోరుతున్నాము. రాజన్న ఆలయం ముందున్న ప్రధాన రహదారి విస్తరణకు సంబంధించి 2 నెలల్లో సర్వే పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని అధికారులు చెబుతున్నారు.